అదేవిధంగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, 54 100 బెడెడ్ హాస్పిటల్ అయితేనేమి, 10,000 విలేజ్ క్లినిక్లు అయితేనేమి, 45,000 నాడు నేడు స్కూల్ అయితేనేమి, అదేవిధంగా 108 104 1100 అంబులెన్సులు అయితేనేమి, అదేవిధంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, 15,000 సచివాలయాలు అయితేనేమి, ఈ విధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి కూడా మనం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లోకి రావాలంటే భయపడతా ఉన్నారు. ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అని చెప్పి భయపడతా ఉన్నారు. గతంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ధైర్యంగా గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి అయ్యా మీ సమస్యలు ఏమున్నాయి, గడప గడపకు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆనాడు ప్రభుత్వం యొక్క పథకాలు ఎవరికి వస్తా ఉన్నాయి, ఎవరికి రాలేదు, పథకాలు అందుతా ఉన్నాయా లేదా, ఇంకా ఎవరైనా రాని వాళ్ళంటే చెప్పండి, ఆ యొక్క పథకాలు కూడా మీకు అందజేస్తామని చెప్పి ఆ రోజుల్లో ప్రతి గడపకు ప్రతి ఇంటికి కూడా తిరిగిన విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా కనపడడం లేదు. రాత్రిలో కూడా వచ్చి రాత్రి కూడా 10 ఇళ్ళు చూసి మేమంతా తిరిగేస్తామని చెప్పి వెళ్ళే పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు ప్రజలు ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి చేకూరింది, మన అకౌంట్లో ఏ ప్రభుత్వంలో మనకు డబ్బులు వచ్చినాయి, మరి అదేవిధంగా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, మరి అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా సుఖంగా ఉన్నారు. అదేవిధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా ఒక తప్పు చేస్తే, ఒక గుండె నొప్పి కానీ ఏదైనా కూడా మనిషికి ఏదైనా కూడా ఆరోగ్యశ్రీకి అన్ని అవయవాలకు సంబంధించి 25 లక్షలు ఖర్చైనా కూడా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి 25 లక్షల వరకు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4,600 కోట్లు ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,600 రూపాయలు 4,600 కోట్లు వారికి పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈరోజు 4,600 కోట్లు ఇస్తేనే కానీ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా మన యొక్క పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం జరిగింది. ఈరోజు రైతుల పరిస్థితి, ఈరోజు రైతులు యూరియా దొరక్క చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన అందజేస్తూ మరి ఈరోజు ఇంకా ఈ నాయకులు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ చూసినా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈరోజు మనగానపల్లి దగ్గర ఉన్న రవ్వలకొండ మీద మొత్తం అంతా కంకరంతా దోపిడీ చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు ఈ యొక్క కారాయి కానీ, లిక్కర్ కానీ, బ్రెడ్ షాపులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా ఒక సామాన్యమైన ప్రజలు ఈరోజు కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రజలకు సంబంధించి గతంలో స్వేచ్ఛగా మరి ఎక్కడ కూడా ఎవరితో ఇబ్బందులు లేకుండా మనమున్న 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఏదైనా కూడా మనం కేవలం అభివృద్ధి గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేసిన తప్ప ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టాలని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు ఈ యొక్క గ్రామంలోనే చిన్న గ్రామం 600 ఓట్లు ఉన్నాయి. మరి ఇటువంటి గ్రామంలో కూడా సామాన్యమైన ప్రజలను, సామాన్యమైన వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ప్లాట్లు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మంచినీటి ఈ విధంగా మినరల్ వాటర్ ప్లాంట్ మరి అక్రమంగా ఎలాంటి కరెంటు బిల్లులు కట్టకుండానే ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ సంపాదించుకొని జరుపుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఒక పని ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. ఈ గ్రామంలో సింగిల్ 90 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి
పరిస్థితి లేదు. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ గ్రామాలకు వస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ గ్రామానికి తొలి అడుగు అని చెప్పి వస్తా ఉన్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీరు ఏ మంచి చేశారు ఈ ప్రజలకు? మీ సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా కూడా ఏ ప్రజలు కానీ ఏ ఒక్క రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వారు ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఏ విధంగా మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఈ మోసపు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయండి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రిగా వస్తారు. ఎందుకంటే మనం గతంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఏ విధంగా మనకు పథకాలు వచ్చినాయి, ఏ విధంగా అన్యాయం జరిగిందనే విషయం మీకు అందరికీ కూడా తెలియజెప్పేదానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మన దేవరాజు గారు చెప్పినట్టు ఇక్కడ చాలా మంది వికలాంగులు ఉన్నారు. ఈ వికలాంగులకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెంచే పరిస్థితి లేదు. కనీసం ఒక వికలాంగుని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. మరి దేవరాజు చెప్పినట్టు ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మాకు రిజర్వేషన్ కూడా మాకు కూడా వికలాంగుల తరఫున కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ గ్రామంలో చాలా వరకు చాలా రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్న గ్రామం, వ్యవసాయం మీదనే జీవనాధారం చేసే గ్రామం.